డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారండి. తనకి ప్రీవియస్ 3 సిజేరియన్స్. లాస్ట్ చైల్డ్ వచ్చేసి 10 మంత్స్. సో, పీరియడ్ మిస్ అయింది అని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. సో, టెస్ట్ పాజిటివ్ వచ్చిందని బయట ఫార్మసీలో అబార్షన్ తాలూకు మెడిసిన్ తీసుకొని వేసుకున్నారు. ఇదంతా 1 మంత్ బ్యాక్. సో, ఈ 1 మంత్ నుంచి తనకి ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతా ఉంది. క్లాట్స్ లాగా ఎక్స్‌పెల్ అవుతున్నాయి. తగ్గుతుందేమో అని వెయిట్ చేశారంట. ఇప్పుడు ఒక 2, 3 డేస్ నుంచి బ్లీడింగ్ హెవీగా అవుతుందని వచ్చారు. సో, తన హిమోగ్లోబిన్ చెక్ చేసి చూస్తే 6 గ్రామ్స్ ఉంది. అండ్ స్కాన్ చూస్తే స్కాన్‌లో వచ్చేసి ఇంకా అబార్షన్ తాలూకు ప్రొడక్ట్స్ ఉండిపోయినాయి. వాటికి బ్లడ్ సర్క్యులేషన్ గూడా అవుతా ఉంది. అండ్ తనది నెగెటివ్ బ్లడ్ గ్రూప్. సో, ప్రీవియస్ 3 సిజేరియన్స్ కదా! ఎందుకండి మీరు ఏదో ఒక కాంట్రసెప్షన్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అని చెప్తే, లైక్ వాళ్ళేం చెప్తున్నారంటే లాస్ట్ థర్డ్ సిజేరియన్ అప్పుడు ట్యూబెక్టమీ చేయడము కుదరలేదు మేడం. ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయి. అందుకని ఒక 6 మంత్స్ తర్వాత మీరు చేయించుకోండి అని సజెస్ట్ చేశారు మాకు అని చెప్పారు. సో, వాళ్ళేంటి అంటే సర్జరీ అయ్యి 10 మంత్సే అవుతుంది. సో, అందుకని మళ్ళీ సర్జరీకి ఆప్ట్ చేయలేదు. సో, అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే టెంపరరీ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ ఏమైనా యూజ్ చేయాలి. మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఐదర్ ఓసీ పిల్స్ కానీ, లేదంటే కాపర్టీ గాని వేయించేసుకోవచ్చు. మీరు కాపర్టీ వేయించుకుంటే 3-5 ఇయర్స్ వరకి ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మీరు పర్మనెంట్ స్టెరిలైజేషన్. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే మీ గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేయండి. థాంక్ యూ.